ఢీ అంటే ఢీ అంటున్నాయి. కెనడా కొత్త యుఎస్ సుంకాలకు సమానంగా డాలర్ చొప్పున చెల్లిస్తుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. కెనడియన్ కార్మికులకు మరియు వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి మేము 7.5 బిలియన్ల విలువైన కొత్త మరియు మెరుగైన చర్యలను ప్రవేశపెడుతున్నట్లు మార్క్ కార్నీ తెలిపారు. యుఎస్ అన్యాయమైన సుంకాలను అమలు చేసినప్పటి నుంచి ప్రవేశపెట్టిన దాదాపు 2.5 బిలియన్ల మద్దతులను అదనంగా ఉంటుందని కెనడా ప్రధాని తెలిపారు. కెనడియన్ ఉద్యోగాలు, పరిశ్రమలు మరియు కుటుంబాలను పరిరక్షించడం, బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, కెనడా కూడా ఎప్పటికీ ఏ దేశంపై ఆధారపడకుండా చూసుకోవడం మా ప్రధాన ఉద్దేశం అంటూ మార్క్ కార్నీ అన్నారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుండి భారీగా అక్రమ గంజాయి రవాణా జరుగుతుంది. గంజాయి కోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై నుండి భారీగా ఆర్డర్స్ వస్తుండటంతో అక్రమ రవాణా చేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. ఎండబెట్టిన గంజాయిని 100 కిలోల్లో రవాణా చేయడం కష్టంగా మారిపోవడంతో లిక్విడ్ గంజాయిని సిద్ధం చేస్తున్నారు. లిక్విడ్ గంజాయిని హవీస్ ఆయిల్ రూపంలో సరిహద్దులు దాటించేస్తున్నారు. గత 10 రోజుల్లో అనకాపల్లి జిల్లా సరిహద్దుల్లో 3 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కరోజే 2 కోట్ల విలువైన 14.7 కేజీ లిక్విడ్ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కవర్లో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేసి ఆటో, 2 బైకులు, 5 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఒరిస్సా బార్డర్ నుండి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మీదుగా ప్రతిరోజు కోట్ల విలువైన గంజాయిని ముఠా అక్రమ రవాణా చేస్తుంది. గోదావరి పుష్కరాలకు సంబంధించి 2027కి సంబంధించి 6 కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో కాకినాడ కలెక్టర్తో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఇందులో 9 మండలాలకు సంబంధించి దాదాపుగా 82 సి కేటగిరీ కొత్త ఘాట్లను ఏర్పాటు చేయనట్లుగా అయితే తెలిపారు. దీనికి సంబంధించి పుష్కరాలకు వచ్చే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండే విధంగా, ఒక ఆధ్యాత్మిక శోభ కలిగే విధంగా కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కావచ్చు, పర్యాటకానికి సంబంధించిన కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలంటూ కూడా అధికారులకు సూచించారు. అందరూ అధికారులు అంటే అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో అయితే పుష్కర పనుల్లో ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న 74,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.39 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 3.88 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. 2,20,000 మందికి పైగా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ అన్ని కంపార్ట్మెంట్ల నుండి శిలాతోరణం శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. అయితే నిన్న స్వల్పంగా ఉన్నటువంటి భక్తుల రద్దీ ఇవాళ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 17 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించినప్పటికీ ఇప్పటికే దాదాపు 12 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణం, ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు సరిగా కురవకపోవడంతో మొక్కలు నాటితేనే సరైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయంటూ కూడా జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ పౌరులు, రైతులందరూ కూడా బాధ్యతగా తీసుకొని మొక్కలు పెంచాలంటూ కూడా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ సర్వసాధారణంగా కొనసాగుతుంది. భక్తులు మొదట కళ్యాణకట్టులో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని, భక్తులంతా సంయమనం పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశాము. నిన్న స్వామి అమ్మవార్ల దర్శనానికి దాదాపు 27,000 మంది స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈరోజు సాక్షి గణపతి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన 4 కోఆప్షన్ సభ్యుల ఎంపిక సమావేశం ఈ నెల 31న జరగనుండడం తెలుస్తుంది. అందుకు సంబంధించి ఆ సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలను తీసుకోకుండా జాగ్రత్త పడేలా ఇటు కూటమికి సంబంధించిన బారాస, ఎంఐఎం, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు వ్యూహరచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగా బల్దియా సిబ్బంది అజెండా కాపీలను అందివ్వడానికి ఇంటికి వెళ్తే వారు అందుబాటులో ఉండడం లేదనేది సమాచారం. ఇందుకు సంబంధించి బల్దియా అధికారులు కూడా రిజిస్టర్డ్ పోస్టులో అజెండా కాపీలను పంపించడానికి సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 12 రకాల జాతులకు చెందిన 128 జంతువులు, పక్షులు కొత్తగా జన్మించాయి. జూ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. అటవీ శాఖ చేపడుతున్న శాస్త్రీయ సంరక్షణ, రీప్రొడక్షన్ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు మరింత బలాన్ని చేకూరుస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంక్యుబేషన్ విధానం ద్వారా అడవికోడి పిల్లలు ఒక బ్లూ అండ్ గోల్డ్ మకావు విజయవంతంగా పొదగడం ఇందులో అత్యంత విశేషం. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, జూ సిబ్బంది మరియు వెటర్నరీ టీంకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తు తరాలకు బయోడైవర్సిటీ అందించే క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ రాష్ట్రంలో మరిన్ని విజయాలు సాధించాలని డిప్యూటీ సీఎం కోరుకున్నారు.
ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా లెక్కడిపల్ల పోలీసులు. గత కొంతకాలంగా శేషితల కొండల నుంచి కూడా ఎర్రచందం దొంగలను స్థానికంగా తరలించి వాటిని కూడా లెక్కడిపల్ల ప్రాంతంలో ఒక డంపింగ్ చేసి అక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలు తరలిస్తూ నిఘా వచ్చారు. వాటిపై కూడా పోలీసులు పక్కా సమాచారంతో కడప, అన్నమయ్య జిల్లాకు చెందిన 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వారు 3 నుంచి కూడా దాదాపు 6 దొంగలు స్వాధీనం చేసుకుని వాటితో పాటు కూడా కారు సీజ్ చేశారు. వాటి విలువ దగ్గర 10 లక్షల పైన ఉంటుందని ఇప్పటికే వాటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎర్రచందనం అక్రమ పడితే మాత్రం గట్టి చర్య తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాచలం నుంచి హైదరాబాద్కు నూతనంగా నిర్మాణం చేపట్టబోయే జాతీయ రహదారి 930కి సంబంధించి ఫారెస్ట్ భూమి సుమారు 78 ఎకరాల పైగా కోల్పోతున్న నేపథ్యంలోనూ ఢిల్లీకి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రంగస్వామి ఆ కోల్పోతున్న భూములను పరిశీలన చేశారు స్థానిక ఫారెస్ట్ అధికారులతో కలిసి. దానికి బదులుగా మరో భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలంటూ కోరడంతో ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇక భద్రాచలం నుంచి కొత్తగూడెం మీదుగా ఇల్లెందు టు హైదరాబాద్ వెళ్లే విధంగా ఇక మార్గాన్ని సుగమం చేశారు. అయితే ఈ జాతీయ రహదారి నిర్మాణం కనుక అందుబాటులోకి వస్తే సమయం బాలతో పాటుగా ప్రయాణ ఖర్చు కూడా తక్కువైద్దని ప్రయాణికులు భావిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంజయ్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 28 భవన నిర్మాణాల మీద అధికారులు చర్యలు తీసుకున్నారు. నిర్మాణాలు పూర్తయినటువంటి మరో 4 బిల్డింగ్లని నేలమట్టం చేశారు. అయితే చాలా వరకు అధికారుల మీద విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరిగింది కాబట్టి అధికారులు వచ్చి కూల్చివేతలు చేస్తున్నారు. గతంలో ఎన్నో ఫిర్యాదులు చేశాము, కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు ప్రత్యేక డ్రైవ్ని నిర్వహించి అక్రమ కట్టడాలను వెంటనే నేలమట్టం చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు మాత్రం ఈ ప్రత్యేక డ్రైవ్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎంతవరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందో లేదో చూడాలి. మున్సిపల్ ఎన్నికలు విజయవాడ రాజకీయాలు కొత్త మలుపు తిప్పేలా కనబడుతున్నాయి. మేయర్ పీఠం పైన అనేక మంది కన్నేసినప్పటికీ ఇప్పుడు కొత్త వారి పేరు మేయర్ పదవి రేసులో వినబడుతుంది. ప్రధానంగా వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు, ఆమెకు మేయర్ పదవి ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే దీనిపైన అటు టీడీపీ కానీ ఆశాకిరణ్ కానీ స్పందించలేదు. ఆమె యాక్టివ్గా ఉన్నారు కానీ రాజకీయంగా ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు. టీడీపీలో చేరి మేయర్ పదవి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. గొరిస్సాల కురుస్తున్న వర్షాల కారణంగా నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతూ కనిపిస్తుంది. ఉదయానికి మరింత వరద ఉధృతి నాగావళి నదిలో అయితే కనిపిస్తుంది. నాగావళి నదిపై నిర్మించిన అనేక ప్రాజెక్టులు వరద నీరు చేరుతుండటంతో ఈసారి సాగునీటి సమస్యకు చెక్ పడినట్లని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నాగావళి నదిలో నీరు చేరడం ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నీరు చేరుతుండటంతో రైతుల సమస్య కూడా చెక్ పడినట్టే అని భావించవచ్చు. జిల్లాపై ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జిల్లాలో ఉన్న జలాశయాలు కండలేరు, సోమశల జలాశయాలు నీటి మట్టం రోజు రోజుకి తగ్గిపోతుంది. 78 టీఎంసీల కెపాసిటీ కలిగిన సోమశల జలాశయం 21 టీఎంసీలకు చేరుకుంది. 68 టీఎంసీల కెపాసిటీ కలిగిన కండలేరు జలాశయం 20 టీఎంసీలకు చేరుకుంది. గతంలో ఈ యొక్క జలాశయంలో 58 టీఎంసీలు 30 టీఎంసీలు నీరు ఉండేవి. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక ఆ యొక్క నీటి మట్టం అంతా కూడా తగ్గిపోతుంది. మరోపక్క భూగర్భ జలాలు ఎండిపోతుండటంతో తాగునీరుకి నీరు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోతే మరింత ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక సముద్ర తీరంలో బోటు ప్రమాదానికి గురైంది. కాకినాడ నుండి 7 రోజుల క్రితం చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారుల బోటు చిన్నలంక వద్ద ఇసుకతెలను గుద్దుకోవడంతో అదుపు తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 7 జాలర్లు సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న చిల్లంక గ్రామస్తులు పడవల్లో వెళ్లి 7 కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు 7 వద్ద నుండి కూడా వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారం అందించారు. బోటు ప్రమాదాల గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నర్సాపురం పోలీసులు. కొండా సురేఖ చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా లేదు. ఖచ్చితంగా వారి ఇరువురిపైన కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క నివేదికను ఏఐసీసీకి పంపనున్నారు. మరి వీరిరువురిపైన చర్యలు తీసుకుంటారా, తీసుకుంటే ప్రభుత్వపరమైనటువంటి పదవులపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఖచ్చితంగా వీరిరువురిపైన చర్యలు ఉంటాయనే సమాచారం అయితే తెలుసు, కానీ ఎలాంటి చర్యలు అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ రేపుతుంది. నిజామాబాద్ జిల్లాలో బిగ్ టీవీ కథనాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. బోధన్లోని మధుమలాంచ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, వారికి టాయిలెట్స్ లేకపోవడం, చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న బాలబాలికలపై ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. 30 రోజుల క్రితం ఇచ్చిన కథనానికి సరిగ్గా 30 రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ లభించింది. బాత్రూమ్స్ అక్కడ కట్టడం జరిగింది. ఇటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పాటు మరి అక్కడ ఉన్న పాత విద్యార్థులు అంటే పూర్వ విద్యార్థులు ఎవరుతుంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బాత్రూమ్ టాయిలెట్స్
కట్టడం జరిగింది. నిన్న డిఓ ప్రత్యేకంగా ఇనాగ్రేషన్ చేశారు. విద్యార్థులు ఎవరైతే సమస్యలు చెప్పుకున్నారో ఆ విద్యార్థులే ఇప్పుడు థ్యాంక్ యూ బిగ్ టీవీ అంటూ అదిరిపోయే ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్ టీవీ కథనాలతో అక్కడ అధికారులు కూడా స్పందించి పర్మనెంట్ సొల్యూషన్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ డిఎస్సి అభ్యర్థులకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సూచించారు. కదిరిలో మెరిట్లో డిఎస్సిలో ఉద్యోగం సాధించిన కిరణ్మయి సోమును కలిశారు. కిరణ్మయి ఏఎన్ఎంగా పనిచేస్తూ కష్టపడి మెరిట్లో ఉద్యోగం సాధించిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. సోము 7 ఏళ్ల పాటు కానిస్టేబుల్గా పనిచేసి కష్టపడి ఉద్యోగం సాధించారని అన్నారు. ఇలాంటి అభ్యర్థులపైన దుష్ప్రచారం చేయడం ద్వారా వారి మానసిక స్థైర్యం దెబ్బతింటోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వైసీపీని విమర్శించారు. డిఎస్సి రాసిన అభ్యర్థులు ఇప్పటికైనా వైసీపీ ట్రాప్లోంచి బయటికి రావాలని సూచించారు. నాగార్జున సాగర్ కుడికాలం నుంచి 8 టీఎంసీల నీటిని ఈరోజు విడుదల చేయబోతున్నారు. 5 జిల్లాలకు సంబంధించి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం 5 జిల్లాల త్రాగునీరు కోసం ఈ నీటిని వినియోగించాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఎటువంటిగా వ్యవసాయానికి అస్సలు వాడొద్దు, అలాగే వ్యవసాయ ఆయకట్లకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే కేసులు నమోదు చేస్తామని చెప్పి గుంటూరు జిల్లాకు సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే దారులు బురదమయం కావడంతో పూర్తిగా ఇటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మంగి, గుండాల, కౌటగాం గ్రామాలకు వెళ్లే దారులు చిత్తడిగా మారడంతో ఇటు ఆటో మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తిగా మంగి గుట్టపై ఇటు ఆటోలు, ద్విచక్ర వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ప్రయాణికులు దిగి నెట్టుకుంటూ బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బురదమయమైన రహదారులతో నుండి ఇటు గ్రామాల నుండి మండల కేంద్రాలకి వెళ్లాలంటేనే అవస్థలు పడుతున్నారు జనాలు. ఇందుకు సంబంధించి అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు అటువైపు ఉన్న గ్రామాలు. ప్రకాశం జిల్లా చేమకుర్తి నగర పరిధిలోని జగనన్న కాలనీలో సంచలనం సృష్టించిన మేరాబీ హత్య కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 21వ తేదీన మేరాబీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని 2 వ్యక్తులు బుర్కాలలో వచ్చి ఆమెను హత్య చేశారు. అయితే హత్య చేసింది అల్లుడు మరియు ఆమె ప్రియురాలని చెప్పి పోలీసులు నిర్ధారించారు. తన అల్లుడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కుమార్తెను ఇబ్బందుల పాలు చేయడంతో మేరాబీ అతన్ని నలుగురిలో నిలదీసింది. దాన్ని అవమానంగా భావించిన అల్లుడు తన ప్రియురాలతో కలిసి వచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఇరువురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిటీలోని పలు ఫేమస్ స్వీట్ షాపుల పైన టీజీఎస్ఎఫ్ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న జరిపినటువంటి దాడిలో ఏకంగా 30 లక్షలు విలువైనటువంటి అపరిశుభ్రమైనటువంటి ముడి పదార్థాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో కోవా ఉంది, ఇతర స్వీట్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి అవన్నీ కూడా అమ్మకానికి పెట్టారు. సో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బేగంపేట కానీ, అమీర్పేట కానీ, చార్మినార్ కానీ, ఇటు బేగం బజార్ కానీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పలు స్వీట్స్ షాపులపైన నిత్యం ఇంకా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో నడుపుతున్నారు కాబట్టి వారికి ఎదురుగా నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇంకా కొన్ని షాప్స్ మీద దాడులు చేయాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా కల్తీ నెయ్యి వాడినా లేకపోతే ఇతర పదార్థాలు వాడినా వారిపైన కూడా నోటీసులు ఇచ్చి సీజ్ చేస్తామనేది కూడా టీజీఎస్ఎఫ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు విజయవాడలో జరగబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర పార్టీలు అంటే కూటమి పార్టీలతో ఉన్నటువంటి విభేదాలపైన కూడా చర్చించబోతున్నారు. అలాగే ప్రతి నెల నిర్వహించేటువంటి ఈ భేటీలో జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో పాటుగా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారు. అయితే ఈసారి భేటీలో కొలికిపూడి శ్రీనివాసరావు పాల్గొంటారా లేదా అనేది అయితే కొంత ఆసక్తికరంగా మారింది. తిరుపతిలో నకిలీ బంగారాన్ని కుదవపెట్టి 6 లక్షలతో ఉడాయించినటువంటి ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో ఉన్నటువంటి 4 కుదవ అంగిళ్లలో 2 వ్యక్తులు వచ్చి బంగారాన్ని కుదవపెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే హాల్మార్క్ బంగారము తనకి అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది, ఆసుపత్రికి వెళ్లాలనేటువంటి ఒక మాయ మాటలు చెప్పి ఆ బంగారాన్ని కుదవపెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే ఇద్దరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డులు కూడా ఫేక్ గా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బాధితులంతా కూడా తిరుపతి క్రైమ్ పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు ఆధార్ కార్డులు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాలపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఉడిమిల్ల గ్రామంలో వజ్రాల కలకలం హాట్ టాపిక్గా మారింది. దీంతో పోలీసులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న గ్రామానికి వెళ్ళినటువంటి పోలీసు అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తంగా ఇక్కడ వజ్రాలు దొరికాయా లేదా
సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఉందా లేదనే క్రమంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి సిఐ చంద్రయ్య కూడా స్థానికంగా ఉన్న వారిని ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ దీన్ని ఇక్కడితో చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దు, నిజ నిజాలు త్వరలోనే తేలుస్తామని చెప్పి కూడా పల్లె శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉడిమిల్ల గ్రామంలో కనపడుతుంది. విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆలయం ఈవో శోభారాణి గత 4 రోజులుగా సెలవుపై ఉండడంతో అధికారులు పాలక మండలి సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈవో సెలవుపై ఉండడం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాతకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ ఈవోకు కానీ ఏఈఓలకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆలయ చైర్మన్ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని రథయాత్రకు 200 రూపాయలకి టికెట్లు మహిళలకు అమ్మడానికి పాంప్లెట్స్ వేయించడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆలయ చైర్మన్ తీసుకున్న నిర్ణయం దేవాదాయ శాఖ సంబంధం లేకపోవడంతో ఇన్ఛార్జ్ ఈవో టికెట్లపై ప్రచారాన్ని ఆపేలా చర్యలు చేపట్టాలని కమిషనర్కు లేఖ రాశారు. ఆలయ ఈవో సెలవుపై ఉండటం, ఏఈఓ బాధ్యతగా వ్యవహరించకపోవడం, ఇన్ఛార్జ్ ఈవోకి తెలియకుండా ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు కనక మహాలక్ష్మి ఆలయ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంజాయి రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఈగల్ టీం మరియు పోలీసులు నిరంతర సోదాలను నిర్వహిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు రోడ్డు మరియు రైలు మార్గాలలో సోదాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మారక ద్రవ్యాలను గుర్తించడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ర్యాక్సీ అనే డాగ్లంతో కలిసి ఈగల్ టీం సభ్యులు ధన్బాద్ ఎక్స్ప్రెస్లో సోదాలను నిర్వహించారు. ఇందులో 5 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో భాగంగా వారి వద్ద నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా ఈ 5 గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లుగా జీఆర్పీ పోలీసులు మరియు ఈగల్ టీం పోలీసులు తెలియజేశారు. పోలీసుల కళ్ళు కప్పి చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు కడప జిల్లా పుదురు పోలీసులు. గత కొంతకాలంగా జిల్లాలో గంజాయి సరఫరాపై దృష్టి సారించిన పోలీసులు ఇటీవల ఉత్తరప్రదేశ్ చింటూ అనే వ్యక్తి అదుపు చేసుకుని అయితే అతని వద్ద నుంచి కూడా దాదాపు చాక్లెట్ రూపంలో ఉన్న కొన్ని వందల ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని వాటన్నింటి కూడా దాదాపు కేజీ 20 గ్రాముల ఏదైతే ఉందో వాటన్నింటి కూడా చాక్లెట్ రూపంలో మార్చారు. వాటిని ప్యాకింగ్ చేసి స్థానికంగా యువతతో పాటు కూడా విద్యార్థులతో విక్రయిస్తూ గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించబడి అయితే అతనితో పాటు అతని కాల్డేట్ ఆధారంగా మరికొందరిపై నిఘా వచ్చారు. రాబోయే రోజుల్లో మరికొందరు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. కొత్త వాటర్ నమోదు, మరణించిన లేదా వలస వెళ్లిన వారి వాటిని తొలగించడం కోసం సర్ ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా కూడా చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా 1,93,000 మందికి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. వీరంతా కూడా సెప్టెంబర్ 28లోగా వారి యొక్క ఆధారాలతో సహా దగ్గరలో ఉన్నటువంటి అధికారి వద్దకు వెళ్ళి వారి యొక్క పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, ఇలా అయితేనే వారి యొక్క ఓటు హక్కు అనేది ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టంగా తెలిపారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 15 లక్షల మంది ఓటు హక్కు వారిలో 1,27,000 మంది ఓటు హక్కును కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారంతా కూడా అధికారుల వద్దకు వెళ్లి తమ ఓటు హక్కు ఉందని ప్రూవ్ చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ఒడిశా పారాదీప్ నుంచి సింగపూర్కి వెళ్తున్న ఎంవీ ఓషన్ విన్నర్ అనే షిప్ ప్రమాదానికి గురైంది. ఈ నెల 22న స్టార్ట్ అయిన ఈ షిప్లో చైనాకి చెందిన 20 మంది, 3 మయన్మార్, 1 బంగ్లాదేశ్కి చెందిన సిబ్బందితో బంగాళాఖాతంలో మునిగిపోయింది. మ్యారిటైమ్ కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడంతో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టం అవుతుంది. సహాయం కోసం విజయపురంలో ఎంఆర్సీసీకి సమాచారం అందించడంతో దగ్గరలో ఉన్న ఐసోపాస్ షిప్ సిబ్బంది ప్రమాదానికి గురైన షిప్ నుండి 2 రాఫ్ట్ ద్వారా రక్షించారు. నావీ కోస్ట్ గార్డ్ దళాలు సహాయక చర్యలు చేపట్టి 2 లైవ్ రాఫ్టర్లను గుర్తించారు. షిప్ మునిగిన ప్లేస్లో లోతు బాగా ఎక్కువ ఉందని సహాయక బృందాలు చెప్తున్నాయి. షిప్ మునిగిన ప్రదేశంలో ఆయిల్ తేలి ఉన్నట్లు గుర్తించినట్లు ఐసీజే కమాండెంట్ అమిత్ ఊనియాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ అటవీ రేంజ్ పరిధిలోని దుబ్బగూడ ప్లాంటేషన్ను పరిశీలించారు సీసీఎఫ్ క్షితిజ. పూర్తిగా ప్లాంటేషన్కు పులిరణ స్థలిగా నామకరణం చేయడాన్ని ప్రశంసించారు. అదేవిధంగా పూర్తిగా ఇటు అడవులను అభివృద్ధి చేయడమే కాకుండా వన్యప్రాణులకు అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అటవీ శాఖ ప్రయత్నిస్తుందంటూ స్పష్టం చేశారు సీసీఎఫ్ క్షితిజ. తౌడు ధరలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తౌడును కేవలం పశువుల దానాగానే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఆక్వా రైతులతో పాటు తౌడు నుండి నూనె కూడా తీస్తుండటంతో తౌడు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలో తౌడు ధర టన్ను 11 నుండి 12,000 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అది 25,000కి చేరింది. దాంతో ఇటు పశువులకి దానా వేయలేక పాడి రైతులు, అటు ఆక్వా చేపలకు ఉపయోగించే దానాలో కూడా ఈ ఫీడ్గా తౌడును వాడుతున్నారు. కాబట్టి అటు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలి, తౌడు ధరను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్ను ప్రారంభం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
23 కోట్ల రూపాయలతోటి సుమారు జిల్లా ప్రజలకు అత్యాధునిక టెక్నాలజీతో పాటుగా ఎమర్జెన్సీ ట్రామా కేర్ యూనిట్ను రేవంత్ సర్కారు ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టింది. దీనిలో భాగంగానే సుమారు 7.5 పాటు ఈ పనులు మొత్తం పూర్తి చేసేసి జిల్లా ప్రజలతో పాటుగా ఖమ్మం జిల్లా ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా సరిహద్దు ప్రాంతాల నుంచి చాలామంది కూడా వైద్య సేవలకు వస్తున్నటువంటి రోగులకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా లాంఛనంగా ప్రారంభం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు విజయనగరం శ్రీ పైడితల అమ్మవారి ఉత్సవ తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1న మండల దీక్షతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు అదే రోజున చదురుగుడి అలాగే వనంగుడిలో రాటతో ప్రారంభమవుతాయి. అక్టోబర్ 26న తోలేలోత్సవంతో తొలి ఉత్సవం అనేది ప్రారంభమవుతుంది. అక్టోబర్ 27న సిరిమానోత్సవంతో ఈ ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించబడతాయి. ఈ సిరిమానోత్సవానికి ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా రాష్ట్రాలు ఉత్తరాంధ్ర జిల్లాలో సంబంధించినటువంటి లక్షలాది మందులు ఈ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వస్తారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు భారీ ఎత్తున నిర్వహిస్తారు. అయితే నవంబర్ 11న జరిగే చండీ హోమంతో ఈ ఉత్సవాలు అనేవి ముగియనున్నాయి. నెల్లూరు నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. సిటీ బస్సులు ఆటోలు నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా మారింది. నడి రోడ్లు సిటీ బస్సులు నిలిపివేయడం, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో 61 ప్రైవేటు సిటీ బస్సులతో పాటుగా దాదాపుగా 16,000 వరకు ఆటోలు ఉన్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు తనిఖీలు చేసి జరిమానాలు విధించడమే కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. రాత్రి వేళల్లో మినీ బైపాస్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డుకి అడ్డంగా ఆపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. కానీ ఆ సమయంలో అధికారులు ఉండకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రవాణా పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించకపోతే మరింత సమస్య విషమించే అవకాశం ఉంది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చందంపేట శివార్లో ఉన్నటువంటి రసాయన పరిశ్రమల నుంచి వచ్చే నీటితో స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కాలుష్యం కావడంతో వాటిని పీసీబీ అధికారులు పరిశీలించి శాంపుల్స్ని సేకరించారు. గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా గమనించి అక్కడి నుంచి శాంపిల్స్ అన్నింటినీ కూడా తీసుకొని ల్యాబ్కు పంపించామని అధికారులు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పీసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడిపించి వాటి నుంచి వచ్చేటటువంటి కాలుష్య జలాలను నీటిలోకి వదిలినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ పొల్యూషన్ బోర్డు అధికారులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైరల్ వ్యాధులతో అల్లాడిపోతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు గడిచిన 2 రోజుల నుంచి వాతావరణంలో మార్పు రావడం వలన కూడా చిరుపాటి వర్షాలు కురవడంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు ఇల్లెందు మనుగురు పాల్వంచ ప్రాంత ప్రజలంతా కూడా ఒక్కసారిగా రోగాల బారిన పడుతున్నారు. ఒకవైపున టైఫాయిడ్తో పాటు మలేరియా వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రులు బెడ్ సామర్థ్యం తక్కువగా ఉండడం, రోగులు కాస్త కిటకిటలాడిపోతున్న నేపథ్యం అవుతుంది. అధిక సంఖ్యలో రోగులు రావడంతో కూడా వైద్యం అందించలేక వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధించిన పాలకులు అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించి 50 పడకలు ఉన్నటువంటి పాల్వంచ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కాస్త వాటి సామర్థ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రోగులు.